కూరలను పరిచయం అందరికి చెప్తున్నారు మన దగ్గర మహిళా కార్యకర్తలు మన మహిళా క్యాన్వాసింగ్ వస్తున్నారు. బీజేపీ విధానము బీజేపీ సిద్ధాంతాన్ని చూసి ఓటేయాలి. బీజేపీ విధానము అంత్యోదయ, సిద్ధాంతము నేషన్ నంబర్ 1. అది దీంతో దేశం, మన భారతదేశం డెవలప్ అయింది 10వ స్థాయి నుంచి 5వ స్థాయి. అంటే అక్కడనే కాదు, గ్రామీణ ప్రాంతంలో కూడా బియ్యం ఇచ్చిటైనా, లేకుండా రైతులను ఆదుకున్నట్టయినా, లేకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన సర్పంచ్లను ఆదుకున్నట్టయినా, ఎంపీటీ వీళ్ళందరూ కూడా మోడీకి అభిమానులు అయిపోయిండ్రు. మోడీ ఏ డైరెక్షనో అందరికి తెలుసు. ఓటేసేది మోడీ గారిని చూసి ఓటేయాలి. అందరూ కూడా మోడీ దిక్కు చూస్తున్నారు. ఎందుకంటే మోడీ బీజేపీ సిద్ధాంతాన్ని విధానంను పాటిస్తున్నాడు. సార్ మీ పోటీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే, కానీ తాండూరులో అయితే ఇప్పుడు మాకు టీఆర్ఎస్ తోటే ఉన్నట్టు అనిపిస్తుంది. టీఆర్ఎస్ లేస్తున్నది, కొంచెం కాంగ్రెస్ థర్డ్కి పోతుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపోటీగా ఎలక్షన్లో కొట్లాడుతున్నాయి సెకండ్ ప్లేస్ కొరకు. ఎవరు నిరూపించాలి? నేను కాదే ఆరోపణ చేసింది బట్టి విక్రమార్క. వీడు కోళ్ళ దాన దొంగ అని వాడు అసెంబ్లీలో చెప్పింది. ఆయనను బట్టి విక్రమార్కని అడగమనండి. వీడు దొంగ, దేవాలయ భూమి ఆయననే. ఎవరు హనుమాన్ గుడిని బ్లాస్ట్ చేసింది ఆయననే చెప్పిండు. అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన అఫిడవిట్లో కూడా ఉంది. ఆయన జర్నలిస్ట్ ముంగట చెప్పిండ్రు, అవును గవర్నమెంట్ భూమి మేము తీసుకున్నాం, చట్టం అక్కడనే కదా కూలగొట్టింది. ఆరోపణ చేస్తే కేసు వేయమను, పరువు నష్టం పెట్టమని దమ్ముంటే. నిజంగానే ఆరోపణ కాదు, దొంగతనం చేసిండు అని చెప్తున్నాం. ఎవరు అందరు కూడా చెప్తున్నారు, నేను కూడా అదే అంటున్నాను. అది బ్లాస్ట్ చేసిండా లేదా? హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసిండా లేదా? అది ఎవరు? దాంట్లో ఈయనకు షేర్ ఉందా లేదా? ఆ పర్మిషన్స్ ఈయన తీసుకొచ్చిండా రాలేదా? గుడికి 4 ఎకరాలు తీసుకొని 1000 గజాలు ఇస్తా అన్నది ఈయన కాదా? వీళ్ళ కంపెనీయా కాదా? ఆరోపణ ఇది గట్ట తప్పుంటే నా మీద పరువు నష్టం కేసు పెట్టమను. అది దమ్ము లేదు. డిబేట్కు రమ్మంటే పారిపోయిండు, చికెన్ అవుట్ అయిపోయిండు. ఎవరు? పెద్ద నేషనల్ ఇది. ఇక్కడికైనా డిబేట్కి రమ్మని, మీ ఛానల్ డిబేట్ రమ్మనండి, ఎన్టీవీని డిబేట్ రమ్మని పారిపోతాడు చూడు. ఎన్టీవీ ఛాలెంజ్ చేయండి. అయితే ఇవన్నీ ఆరోపణలు కాదు, దీంట్లో చాలా నిజాలు ఉన్నాయి. ఈయన ఆరోపణలు పెట్టింది, నిజాలు సుబూట్లు చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది గాంధీ భవన్లో ఓ కోడి పుంజును మెత్తి కోడి దానం ముంగట్టు పెట్టి కోడితోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని అడుగు. మంచిది.